నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదాకు రావాలి అంటే ఆ ఒక్క పని చేయాలని చెప్పేసి అయితే ఒక వార్త వస్తుంది. ఇంతకీ ఆ ఒక్క పని ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి తను ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పేసి లేఖలు రాయడం మనం చూస్తున్నాం స్పీకర్ గారికి. ఇప్పుడు ఒకవేళ తనకి ప్రతిపక్ష హోదా కావాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పని చేయాలి అని చెప్పేసి అయితే మరి అంటున్నారు. ఇంతకీ ఆ ఒక్క పని ఏంటి? ఒకే ఒక ఛాన్స్ ఉంది. ఆ ఛాన్స్ కూడా డౌటే. బట్ ఆ ఛాన్స్ కనుక ఆయన కనుక తనకు అనుకూలంగా కనుక మలుచుకోగలిగితే మాత్రం ప్రతిపక్ష నాయకుడు కాగలడు. ఏంటి ఆ ఛాన్స్ ఏంటి అని అంటే, ప్రస్తుతం అసెంబ్లీలో అయితే ప్రతిపక్ష హోదా ఛాన్స్ లేదు ఆయనకి అసెంబ్లీలో. ఎందుకంటే 11 మంది గెలిచారు కాబట్టి ఏ రాజ్యాంగంలో ఏ చట్టం ఏ నిబంధనల ప్రకారం ప్రతిపక్ష హోదా ఆయనకు వచ్చేటువంటి అవకాశం లేదు. టెక్నికల్ గా ఒకవేళ ప్రతిపక్ష హోదా రావాలంటే కనుక జనసేన వస్తుంది తప్పితే జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి అవకాశమే లేదు. ఆ విషయాన్ని అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నట్టు పయ్యావుల కేసు ఆల్రెడీ చెప్పేశారు ఆ విషయాన్ని. అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రులు కూడా చెప్తున్నారు. ఎక్కడ కూడా ప్లస్ చట్టంలో కూడా ఎక్కడా లేదు. అంతకుముందు నీకు లాస్ట్ లోక్సభలో కూడా 26 మంది ఎంపీలే ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి. కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు వాళ్ళకు కూడా. అక్కడ పార్లమెంట్ లోక్సభలో ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ఓన్లీ ఫ్లోర్ లీడర్గా ఉన్నాడు తప్ప ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. దాని మీద కోర్టుకు కూడా వెళ్ళారు కాంగ్రెస్ పార్టీ, సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కొట్టేవతలు పడేసింది. ఏది ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి కొట్టేవతలు పడేసింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన పిటిషన్. కాబట్టి ఏ చట్టంలో కానీ ఏ రాజ్యాంగంలో కానీ ఎక్కడా కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనేది లేదు. 10% మించితే తప్ప ప్రతిపక్ష హోదా రాదు. ఆయనకు 10% రాలేదు. 10% రావాలంటే 18 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. 11 మంది ఉన్నారు కాబట్టి ఆయన ప్రతిపక్ష హోదా వచ్చేటువంటి అవకాశం లేదు. ఒకవేళ ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనుకుంటే కనుక సెకండ్ లార్జెస్ట్ పార్టీ ఇస్తారు. సెకండ్ లార్జెస్ట్ పార్టీ ఏంటంటే జనసేనకు ప్రతిపక్ష హోదా వస్తుంది. కాబట్టి విపక్షం కింద ఉంటారు తప్పితే ప్రతిపక్ష హోదా అనేది జగన్మోహన్ రెడ్డికి రాదు. ఆయన ఎన్ని లెటర్లు రాసినా కానీ. ఒకటి అయితే ప్రతిపక్ష హోదా రావాలంటే ఒకే ఒక ఆప్షన్ ఉంది ఆయనకి. ఏంటంటే మండలిలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు ఎక్కువ మంది ఉన్నారు. ఆయన కనుక మండలిలో కనుక ఎమ్మెల్సీ కాగలిగితే అప్పుడు అక్కడ ప్రతిపక్ష నాయకుడు కావచ్చు. ఎందుకంటే అక్కడ ఎక్కువ ఉన్నారు కాబట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి మండలిలో ప్రతిపక్ష నాయకుడుగా ఉండొచ్చు. కాబట్టి ఆయన ముందు మండలిలో ఎంటర్ అవ్వాలి. ఎమ్మెల్సీగా ఎంటర్ కావాలంటే ముందు ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలి. ఓకే, ఆయన ఫస్ట్ నుంచి కూడా అనుకుంటున్నారు కదా సార్, ఎట్లా తను రాజీనామా చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు కదా. ఇది మరి నిజంగా చేసే అవకాశం ఉందని ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి మరి ఒకవేళ చేస్తారేమో అనిపిస్తుంది. నిజంగా ప్రతిపక్ష హోదా అనుకున్నాడు అనుకో, ప్రతిపక్ష హోదా కావాలనుకుంటే అసెంబ్లీలో అయితే ఛాన్స్ లేదు, మండలిలో మాత్రం ఛాన్స్ ఉంది. అంటే మండలిలో నీకు ప్రతిపక్ష నాయకుడు కావాలంటే మండలిలో ఎమ్మెల్సీ కావాలి. ఎమ్మెల్సీ కావాలంటే ఎమ్మెల్సీగా గెలవాలి. ఫస్ట్ ఎమ్మెల్సీ గెలవాలంటే ఇప్పుడు ఆల్రెడీ 2 నోటిఫికేషన్ పడింది, 2 ఎమ్మెల్సీ స్థానాలు పడ్డాయి. కానీ ఆయనకున్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య 11. కాబట్టి ఎమ్మెల్సీ కూడా అయ్యే అవకాశం లేదు జగన్మోహన్ రెడ్డి. ఇంకేదైనా రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ ఎమ్మెల్సీలు ఖాళీ అయితే స్థానిక సంస్థలు అవి ఉంటాయి కదా, అప్పుడు ఏదైనా ఎంటర్ కావాల్సిందే తప్ప ఎమ్మెల్సీగా కూడా ఎంటర్ కావడానికి అవకాశం లేదు జగన్మోహన్ రెడ్డికి. ఒకవేళ ఎమ్మెల్సీగా ఎంటర్ అయితే మండలిలో అప్పుడు ప్రతిపక్ష నేతగా అక్కడ హోదా పొందే అవకాశం ఉంది ఎవరు, జగన్మోహన్ రెడ్డి. అంతే తప్ప అసెంబ్లీలో అయితే ఛాన్స్ లేదు. ఇప్పుడు ఎమ్మెల్సీగా పోటీ చేస్తారు అనుకుంటే ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలి. ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తాడా పులివెందుల నుంచి అని అంటే ఆయన ప్రమాణ స్వీకారం చేశారు పోయి. కాబట్టి ఇప్పుడు ఆయన రాజీనామా చేసే అవకాశం లేదు పులివెందుల నుంచి. ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆల్రెడీ 6 పక్క చూపులు చూస్తున్నారు. 5 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. ఈ 5 మంది ఎమ్మెల్యేలతో జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ కాలేడు, మండలిలో కూడా ప్రతిపక్ష హోదాను పొందలేడు ఆయన ఇప్పుడు. సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఒక ఎమ్మెల్సీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రాడ్యుయేట్లు ఇలాంటివి ఉంటాయి కదా, వాటిలో ఏదన్నా పోటీ చేసి గెలిస్తే అప్పుడు ఏమన్నా అయితే అవ్వచ్చాము. కానీ అప్పటి వరకు ఎమ్మెల్సీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ రాకుండా ఉండాలి మండలిలో. కానీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ గతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వాళ్ళని ఈయన రకరకాల ప్రయోగాలు చేసి, రకరకాల ఒత్తిళ్లు చేసి వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేర్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఒకనొక సమయంలో నేను అసలు మండలే రద్దు చేస్తాను మండలిని అని చెప్పి ఒక తీర్మానం కూడా చేశారు అసెంబ్లీలో. మండలి రద్దు చేస్తాడు ఎందుకు ఇతనితోటి అని చెప్పి వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఇప్పుడు ఏం జరుగుతుంది, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారు ఇమీడియట్ గా మండలిలో. అదే జరిగింది కదా, గతంలో ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరిగింది కదా, అదేమి కొత్త ఏం కాదు కదా. కాబట్టి ఈ లోపుగానే అది కూడా ఆ ఛాన్స్ కూడా పోయేటువంటి అవకాశం ఉంది. ఉన్నటువంటి ఒకే ఒక ఛాన్స్, అది ఒకటే, ప్రతిపక్ష హోదా కావాలి, ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలి అని అంటే జగన్మోహన్ రెడ్డికి. ఆ ప్రతిపక్ష హోదా ఎందుకు కావాలనుకుంటున్నాడు అనే దాని మీద కూడా రకరకాల చర్చలు నడుస్తున్నాయి. అంటే కొన్ని సౌకర్యాల కోసము తను ప్రతిపక్ష హోదా కావాలని చెప్పేసి, వెసులుబాట్ల కోసం అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. అంటే ఏ సౌకర్యాలు సార్? అంటే ఇప్పుడు వాళ్ళు సౌకర్యాలు అంటున్నారు, హోదా అంటున్నారు. ప్రతిపక్ష హోదా ఉంటే ఒకటి సెక్యూరిటీ, ఒకటి సెక్యూరిటీ ఏదో ఇస్తారని అంటున్నారు. బట్ ప్రతిపక్ష హోదా లేకపోయినా కానీ నిజంగా ఆయనకి థ్రెట్ ఉంటే ఎవరు వైపు నుంచి అయినా ఖచ్చితంగా సెక్యూరిటీ ఇస్తారు. ఆల్రెడీ ఉన్నారు కదా సార్, హోదానే అవసరం లేదు. బట్ ప్రతిపక్ష హోదా ఉంటే కొంచెం సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఆయన పెట్టుకున్నాడు, 386 మందిని పెట్టుకున్నారు, 936 మందిని పెట్టుకున్నారు. షిఫ్ట్ 300 మందిని పెట్టుకున్నారు. దానికి ప్రత్యేకమైన జీవో ఇచ్చారు. బహుశా అది ఉంచుతారని నేనైతే అనుకోవట్లా. అది ఖచ్చితంగా రద్దు చేస్తారు, రద్దు చేసే అవకాశం ఉంది. అంతమందిని పెట్టి దాదాపు 500 కోట్ల రూపాయలు ఏమవుతుంది వాళ్ళ మెయింటెనెన్స్. అంత అవసరమా జగన్మోహన్ రెడ్డికి? థ్రెట్ ఎవరి వైపు నుంచి? ఉగ్రవాదుల నుంచి ఏమన్నా థ్రెట్ ఉందా జగన్మోహన్ రెడ్డికి? లేదా నక్సలైట్ నుంచి ఏమన్నా థ్రెట్ ఉందా? ఎవరి దగ్గర నుంచి థ్రెట్ ఉంది? అంటే చాలా వరకే వస్తున్నది ఏంటంటే ఈ డ్రగ్స్ రాకెట్ ఇదంతా కూడా ఉంది. అంతర్జాతీయంగా నుంచి వెళ్ళి ఆయనకు థ్రెట్ ఉంది, ఇక్కడ లోకల్లో కాకుండా అంతర్జాతీయం నుంచి ఆయనకు థ్రెట్ ఉందని చెప్పేసి చాలా వాటిలలో ఆయన కూరుకుపోయారని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి సార్. ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నట్టు వార్తలు బేస్ చేసుకోరుగా సెంట్రల్ ఇంటెలిజెన్స్, కేంద్ర హోంశాఖ సమీక్షిస్తుంది ఎవరు ఏంటి అనేది. అలాగే రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఉంటుంది, రాష్ట్ర ఇంటెలిజెన్స్ సమీక్షిస్తూ ఉంటుంది. వాళ్ళు ఇచ్చేటువంటి రిపోర్ట్ ని బేస్ చేసుకుని సెక్యూరిటీ ఇస్తారు, నీకైనా నాకైనా లేకపోతే ముఖ్యమంత్రికైనా ఎవరికైనా. ఇప్పుడు సపోజ్ మీకు థ్రెట్ ఉన్నా మీకైనా ఇస్తారు. లెటర్ పెడితే ఎంత థ్రెట్ ఉంది, ఎవరి ద్వారా థ్రెట్ ఉంది అనేది దాని మీద ఒక అంచనా వేసి 2 ఇవ్వాలా, 3 ఇవ్వాలా, 1 ఇవ్వాలా అనేది అంచనా వేసి ఇస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఎవరి వైపు నుంచి థ్రెట్ ఉంది అంటే సోషల్ మీడియాలో, మెయిన్ మీడియాలో వస్తున్నటువంటి విధంగా అంతర్జాతీయ డ్రగ్స్ ర్యాకెట్ తోటి సంబంధాలు ఉన్నాయా? ఉంటే కనుక సెక్యూరిటీ కావాలి, లేదంటే సెక్యూరిటీ అవసరం లేదు. కొంతమంది ఏం చెప్తారు, అండర్ వరల్డ్ దావుద్ ఇబ్రహీం లాంటి వాళ్ళతో కూడా లింక్స్ ఉన్నాయి అనేటువంటిది కూడా చెప్తూ ఉంటారు. నిజంగా అది ఉంటే సెక్యూరిటీ కావాల్సిందే. ఇప్పుడు ఆయన ఏర్పాట్లు చేసుకున్నటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా అలానే ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఇంటికి తాడేపల్లిలో 30 అడుగులు ఎత్తున కంచి చేసుకోవటం, తర్వాత 936 మందిని, దాదాపు 1000 మందిని సెక్యూరిటీ పెట్టుకోవటం, ఇవన్నీ చూస్తుంటే కనుక ఈయనకేదో అంతర్జాతీయ థ్రెట్ ఉంది, ఉత్తర కొరియా కిమ్కు ఉన్నట్టు, లేదంటే చచ్చిపోయిన సద్దాం ఉన్నట్టు అనేది భావన కలుగుతుంది. కానీ అంత థ్రెట్ లేదు ఆయనకి, టెర్రరిస్టుల నుంచి లేదు, నక్సలైట్ల నుంచి లేదు ఆయనకి థ్రెట్. ఉంటే కనిపిస్తుంది కదా. ఇప్పుడు గులకరాయి వేసేవాళ్ళు తప్పితే, చెప్పులు వేసేవాళ్ళు, గులకరాయి వేసేవాళ్ళు తప్పితే ఆయనకి శత్రువులు ఏమి లేరు కదా. పరిపాలన నచ్చక గులకరాయి లేకపోతే చెప్పులు వేసేవాళ్ళు తప్పితే ఆయన మీద అత్యాయతనం ఎప్పుడు జరగలేదు కదా. గతంలో ఆయన కోడికత్తి కేసు ఏంటి అనేది ఆల్రెడీ తేల్చారు, అది క్రియేటెడ్ అని. అది సానుభూతి కోసం అప్పట్లో జగన్మోహన్ రెడ్డి చేసుకున్నాడు అనేది ఆల్రెడీ ప్రజలు నమ్ముతున్నారు ఇప్పుడు. తర్వాత ఆయన మీద కోడికత్తి కేసుతో పాటు ఇంకా గోలకరాయి చేశారు. గోలకరాయిది కూడా కావాలని చేసుకున్నాడు అనేది ఆల్రెడీ తెలిసిపోతుంది. ఎవరి నుంచి థ్రెట్ ఉంది జగన్మోహన్ రెడ్డికి? జగన్మోహన్ రెడ్డి చంపాలని ఎవరు అనుకుంటారు? జగన్మోహన్ రెడ్డి జనాలను చంపాడు అనేక మందిని. అంటే చంపడం అంటే భౌతికంగా కాకపోయినా మానసికంగా. కాకపోతే జగన్మోహన్ రెడ్డి మీద ఎవరు అత్యాయతనం చేయలేదు. జగన్మోహన్ రెడ్డి మీద ఎవరు బాంబు వేసి ఆయన్ని పేల్చేయాలని అనుకోవట్లేదు. ఎవరు క్లైమోర్ పాయింట్స్ పెట్టి పేల్చేయాలని ఎవరు అనుకోవట్లేదు. కానీ ఏ రోజైనా నక్సలైట్లు ఒక లెటర్ రాసిన జగన్మోహన్ రెడ్డి మా టార్గెట్లో ఉన్నాడని చెప్పి రాశారా? లేదు కదా. టెర్రరిస్టులు ఏమన్నా చెప్పారా టార్గెట్లో ఉన్నారు? లేరు కదా. వాళ్ళు ఎందుకు సెక్యూరిటీ? ప్రజలను చూసి భయపడుతున్నారా? ప్రజలను చూసి భయపడుతుంటేనే కదా థ్రెట్. ఇప్పుడు 2019 వరకు లేనటువంటి సెక్యూరిటీ అధికారంలోకి వచ్చిన తర్వాత నీకు ఎందుకు సెక్యూరిటీ? అంటే తప్పులు చేసావని చెప్పి నీకు అర్థమవుతుంది కదా. కాబట్టి ఈ సెక్యూరిటీని తగ్గించేటువంటి అవకాశం, ఈ సెక్యూరిటీ అయితే ఉంచేటువంటి అవకాశం అయితే లేదు, ఆయనకి తగ్గించేటువంటి అవకాశం ఉంది. ఇది మొత్తం చూస్తే కనుక, మొత్తం సినారియో చూస్తే, రాజకీయపరమైనటువంటి సినారియో కనుక చూస్తే మనం, ఇది ప్రతిపక్ష హోదా వచ్చినందువల్ల సెక్యూరిటీ అనేది అది ఒక ఊరికే అలా చెప్తారు. బట్ ప్రతిపక్ష హోదా ఎందుకు కావాలనుకుంటున్నాడంటే ఆయన, నాకు తెలిసినంత వరకు, నాకున్న ఇన్ఫర్మేషన్ కొంత ప్రకారం, ప్రతిపక్ష హోదా ఇస్తే కనుక నేను ప్రతిపక్ష నాయకుడిని
కాబట్టి నాకు టైం ఉండదు, నాకు షెడ్యూల్ బిజీగా ఉంటుంది అని చెప్పేసి కోర్టులో కోర్టుకి హాజరు సబ్మిట్ చేసుకొని వ్యక్తిగతంగా హాజరు నుంచి మినహాయింపు పొందడానికి, కంటిన్యూ కావడానికి ఆ మినహాయింపు దానికి ఉపయోగించుకోవడానికి ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నాడు అని చెప్పేసి మనం అనుకోవడానికి ఛాన్స్ ఉంది. అంతే తప్ప మిగతా ప్రతిపక్ష హోదా వచ్చినందువల్ల ఏముండదు. ప్రతిపక్ష హోదా వచ్చినా రాకపోయినా నువ్వు ఎమ్మెల్యేగా నీ వాడిని నింపించచ్చు, అక్కడ రైట్ ప్రజా సమస్యలు నింపించచ్చు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.